హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి యొక్క పరిశుద్ధ దినాన్న దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు మనమందరము పరిశుద్ధ ఆవరణంలో చేరి ఉన్నాం. దేవుడు మనల్ని దీవించునుగాక. అంతేకాకుండా ఆత్మీయంగా మనల్ని బలపరచడానికి దేవుని వాక్యం చేత మనల్ని బలపరిచి ఆయన వాక్కు మనకు వినిపించలాగిన చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని చదివి వాక్యాన్ని చదివిన తర్వాత ప్రార్థన చేసుకోవాలని నేను కోరుతున్నాను. వాక్య భాగాన్ని చూడండి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన 5వ అధ్యాయం 12వ వచనం నుండి 22వ వచనం వరకు మార్చి చదువుకుందాం. దయచేసి అందరం లేచి నిలబడాలని కోరుతున్నాను. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవాలని కోరుతున్నాను. పేజ్ నెంబర్ 187 క్రొత్త నిబంధన వైపు. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయ్యుండుడి. పదహారు 18 వరకు కూడా కలిసి ఉన్నాయి. నేనే చదువుతాను, దయచేసి గమనించండి. ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమనందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. 19:21 మీరు చదవండి. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించునుగాక. ఇక్కడ ఉన్నటువంటి చివరి వచనాన్ని ఈ రోజున మనం ధ్యానం చేయాలని కోరుతూ నేను మరి ఒకసారి ఈ వాక్యాన్ని చదివి మీకు వినిపిస్తున్నాను. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు ప్రభా. వాక్యమైనటువంటి దేవుడు ప్రభా, నాయన తండ్రి, మాతో మాట్లాడే దేవుడు, మీరు మాట్లాడితే మేము జీవిస్తాం ప్రభా. మమ్మల్ని ఆత్మలో ఎదిగింపచేసి నీ వాక్యం చేత నాయన మమ్మల్ని బలపరిచి నాయన తండ్రి, మీ యొక్క వాక్యానికి లోబడేటువంటి స్వభావాన్ని మా ఒక్కొక్కరికి మీరు దయచేయండి. మీ నామాన్ని, మీ వాక్యాన్ని గొప్ప చేసుకోండి ప్రభా. నాయన నన్ను మీ శిలువ చాటును మరుగుపరిచి నీ ఆత్మతోనూ ఈ వాక్యంతోనూ నన్ను ప్రభా అభిషేకించి మరి ఒకసారి సంఘం ఎదుట నిలవబెట్టుకొని మీరు మహిమ పొందమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. మనం ధ్యానం చేసుకునేటువంటి ఒక చిన్న మాటను మీ ముందు పెట్టాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. క్రైస్తవులుగా మనం ఈ లోకంలో మరి కొన్నిటికి మనం దూరంగా ఉండాలి. మరి ఈ బుధవారం, పోయిన బుధవారం నుంచి భస్మ బుధవారం నుండి మరి 14వ తేదీ ఫిబ్రవరి నుండి మరి మార్చి 28 వరకు కూడా ఈ 40 దినాల శిలువ ధ్యానాల్లో మనము గడుపుతూ ఉన్నాం. ప్రతిరోజు మరి దేవుని వాక్యాన్ని వినటానికి దేవుని మందిరానికి వస్తున్నాం. మరి ఉపవాసం ఉండేవాళ్ళు ఉపవాసం ఉంటున్నారు. కొందరు మరి నాన్ వెజ్ తినకుండా దూరంగా వాటికి ఉంటున్నారు. కొందరు సినిమాలు చూడకుండా ఉంటారు, కొందరు సీరియల్ చూడకుండా ఉంటారు, కొందరేమో మరి వారికి ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్కి దూరంగా ఉండాలని ఒక నిర్ణయానికి వస్తారు. ఆ తర్వాత 40 రోజుల తర్వాత వాళ్ళు ఇష్టానుసారం అన్నమాట. అది కాకుండా దేవుడు మనం ఒకే రీతిగా ఉండాలి.
శిలువ ధ్యానాల్లో మనం ఏ విధంగా ఉంటున్నామో మిగతా దినాలు కూడా ఆ విధంగా ఉండాలి. మనం సంఘంలో ఏ విధంగా ఉన్నామో మరి సామాజికంగా మనం సొసైటీలో ఉన్నప్పుడు మనం చేస్తున్నటువంటి పనుల దగ్గర, ఉద్యోగాల దగ్గర, మరి మన యొక్క ఇరుగు పొరుగు వారితో మనం ఏ విధంగా ఉండాలి, మనం ఏ విధమైనటువంటి విషయాలకు దూరంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక దూరంగా ఉండాలి అంటే క్రైస్తవులు మనం అందరం కూడా మరి చాలాసార్లు విగ్రహారాధనకు దూరంగా ఉండాలి అని అంటాం. లేదా మరి విగ్రహాలకు అర్పించినటువంటి వస్తువులు కానీ ఆ పదార్థాలు కానీ మనం తినకుండా దూరంగా ఉండాలి అని అనుకుంటాం. కానీ అంతకంటే ముఖ్యంగా చాలా విషయాలు, చిన్న చిన్న విషయాల్లో మనం తప్పిపోతూ ఉంటాం. వాటిని బైబిల్ గ్రంథంలో దేవుని చేత, పరిశుద్ధాత్మ చేత రాయించినటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. కనుక ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగంలో ప్రతి విధమైనటువంటి కీడుకు మీరు దూరముగా ఉండుడి, దూరంగా ఉండాలి అనేటువంటి మాటకు బైబిల్ గ్రంథంలో చాలా పదాలు వాడబడ్డాయి. మీరు విసర్జించండి, తొలగిపోవండి, లేదా మానుకోండి మరి అని కొన్ని మాటలు, విముఖుడవై ఉండండి, పారిపోవండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ మాటలన్నీ కూడా దూరంగా ఉండేటువంటి విషయాలను గుర్తు చేస్తుంది. అదేవిధంగా ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే అక్కడ మనం ఇంగ్లీష్ బైబిల్లో చదివే అలవాటు ఉన్నటువంటి వాళ్ళు మరి చూడొచ్చు, అబ్స్టెయిన్ అని ఉంటుంది. అంటే ఏంటి? వాటికి దూరంగా ఉండాలి. బీ ఫార్ ఫ్రమ్, నువ్వు వాటికి దూరంగా ఉండాలి అని చెప్తుంది. ఇంకా ఏం చెప్తుందంటే రిజెక్ట్, నువ్వు దాన్ని విసర్జించు అని చెప్తూ ఉంటుంది. కనుక కొన్ని విషయాలు తప్పకుండా క్రైస్తవులు మనం విసర్జించాలి, మానుకోవాలి, దూరంగా ఉండాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఇక్కడ రాయబడినటువంటి మాట 22వ వచనంలో మరి చదువుకుంటున్నాం. లాస్ట్ వచనం 22, ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండుడి. మరి ప్రతి విధమైన కీడు అనేటువంటి మాటకు మనం ఏం అర్థం చేసుకుంటామండి? కీడు అంటే ఏంటిది? మంచిది కానిది అంతా కూడా కీడే. మనకు ఏది మేలు చేయదో, మనకి ఏది ఆశీర్వాదకరం కాదో అదంతా కూడా కీడే. కనుక చాలాసార్లు బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాటలు ఏంటంటే మరి తిరుగుబాటు అనేది ఒక చెడు కార్యం, లేదా ఒకరిని నిందించటము, దూషించటము, అపహాస్యం చేయటము, ఇవన్నీ కూడా మరి చెడు కార్యాలు. వాటికి మీరు దూరంగా ఉండాలి అని చెప్తుంది. ఆ ఫుట్ నోట్లో మనం చూసినట్లయితే కీడునకు అర్థం ఏమని ఇచ్చారంటే, ఎవడునో కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూచుకోండి. కనుక ఎవరికి కూడా మనం కీడు చేయాలి అనేటువంటి ఉద్దేశం మనకు రాకూడదు. ఈ ఉద్దేశాలు, తలంపులు ఎక్కడి నుండి వస్తాయి? మనకి మన యొక్క హృదయంలో నుండి వస్తాయి. అది మన యొక్క తలంపులోనికి వెళ్తాయి. ఆ తర్వాత మరి మన యొక్క అవయవాలకు వచ్చాయి. మరి చేతులు, కాళ్ళు లేదా నోరు, వీటితో మనం కీడు చేస్తూ ఉంటాం. కనుక మన యొక్క హృదయం దేన్ని బోధిస్తుందో, ఏది చేయమని మనల్ని బలవంత పెడుతుందో అది చేయటానికి మనం ఒకసారి ఆలోచించాలి. ఇది నాకు మేలుకరమైనదా, నా ఎదుటి వారికి మేలుకరమైనదా, అది ఆశీర్వాదకరమా, లేదా వారికి ఏదైనా మేలు చేసేటువంటి ఆలోచన, ప్రయోజనకరమైనటువంటి మాట నేను చెప్పగలుగుతున్నానా అని ఎవరికి వారే మనము పరీక్షించుకోవాలి. ప్రతి విధమైనటువంటి కీడు. కనుక చాలా కీడులు లేదా మనము బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాము. కనుక వీటికి దూరంగా మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి విధమైన అంటే ఎవ్రీ సింగిల్ వికెడ్నెస్ వీ షుడ్ అవాయిడ్, మనము దానికి దూరంగా ఉండాలి. వికెడ్నెస్ అనేటువంటి మాట కూడా వాడబడింది. కీడుకు మాట ఇంగ్లీష్లో ఏమన్నది? వికెడ్నెస్. కనుక ఆ దుష్టత్వం అనేది మనలో ఉండకూడదు. కనుక దుష్టత్వం ఉన్నటువంటి ఆ యొక్క కారణాలు ఏమై ఉంటాయి, లేదా దేని కొరకు మనం ఈ యొక్క కీడును చేయాలని ఉద్దేశిస్తున్నాము అనే విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో నుండి మనం చూడొచ్చు. కనుక ప్రతిసారి మనం చూసినట్లయితే ఈ లోకంలో ఇప్పుడు ప్రాముఖ్యంగా మనం చూసేది ఏంటంటే డబ్బు కదండి. సమస్త కీడులకు మూలం.
కనుక ఎవరి దగ్గరైనా మనం అప్పు తీసుకున్నామంటే అది ఇవ్వకపోతే వాళ్ళకి మనకి ఏమవుతుందండి? స్నేహం పోతుంది, మాట తప్పిపోతాం, మనల్ని నమ్మరు, లేదా మనల్ని దూషిస్తూ ఉంటారు, మనల్ని తిడుతూ ఉంటారు. కనుక ఆ విధంగా ఆ యొక్క కాంటాక్ట్, ఆ రిలేషన్షిప్ మనము పోగొట్టుకుంటాం. కనుక ఈ ధనాన్ని ప్రేమించడానికే అనేక విధములైనటువంటి ప్రయత్నాలు మానవుడు చేస్తూ వస్తున్నాడు. అంతేకాకుండా కొందరు కీర్తి కొరకు, పేరు కొరకు, గొప్ప కొరకు మరి వాళ్ళు చేయాలనుకుంటారు. కనుక ఆ విధంగా ఏదైనా చేయగలుగుతారు. వాళ్ళు ఉద్దేశించినటువంటి ఆ ఉద్దేశము నెరవేర్చుకోవడానికి వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. కనుక వాటికన్నిటికీ మనం దూరంగా ఉండాలి. కనుక దేవుడు మనకి ఏమి ఇస్తాడండి? మనకు కావలసినవన్నీ ఇస్తాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆయన సిద్ధపరిచినటువంటి మేలులు ఎన్నో మనకిస్తూ ఉంటాడు. కనుక ఆయన యెహోవా ఈరే అయినటువంటి దేవుడు. మన అవసరతలను ఆయన లెక్కించేటువంటి దేవుడు. మనకు కావలసినవి తగిన కాలమందు ఇచ్చే దేవుడు. తగిన కాలంన మరి ఆకాశ పక్షులకు ఆహారాన్ని సిద్ధపరిచే దేవుడు. తన గుప్పిని విప్పి తన బిడ్డలకు ఆహారాన్ని ఇస్తాడు. కనుక మనమైతే అనవసరమైన వాటి కొరకు ప్రయాసపడుతూ ఉంటాం. కానీ ఏం చేస్తున్నాము? మనం ఆ యొక్క అక్రమంగా మనం సంపాదిస్తున్నామా, లేదా ఏదైనా చెడు మార్గాలు ఆలోచించి ఆ మార్గాల్లో మనం మరి ధనాన్ని పోగు చేసుకుంటున్నామా? ఇతరులకు ఎవరికన్నా కీడు చేస్తున్నామా? చాలాసార్లు బైబిల్ గ్రంథంలో చెప్పబడింది ఏంటంటే, అనాథులకును విధవరాళ్లకును వారి పొలిమేరలు కూడా నువ్వు తీసుకోవద్దు, వాళ్ళకు ఉన్నది కూడా నువ్వు తీసుకోవద్దు అని ఉంది. కనుక అన్యాయంగా వాళ్ళకి రావాల్సింది ఆస్తులను కానీ డబ్బు కానీ నువ్వు ఆశించొద్దు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. వాటన్నిటికీ మనం దూరంగా ఉండాలి. కేవలము ఉపవాసం ఉన్నాం కాబట్టి ఆహారం తినట్లేదండి, మేము అది తినట్లేదు, ఇది తినట్లేదు, పొద్దున్న తినట్లేదు, రాత్రి తినట్లేదు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. దానివల్ల ప్రయోజనం లేదు. నీలో ఉన్నటువంటి కీడుకు నువ్వు దూరంగా జీవించటమే ప్రాముఖ్యమైనది ఈ శ్రమల దినాల్లో అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఆ విధంగా మనం చూసినట్లయితే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనము మనం చూసినట్లయితే చివరి భాగాన్ని మాత్రం నేను చదువుతున్నా. ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించుడి. మనలో ఉన్న ఏంటండి? శరీరాశ. మన శరీరము ఆత్మతో పోరాడుతూ ఉంది. మనకు నిద్ర కావాలి, మనకు ఆకలి అవుతుంది, మనకు ఆహారం తినాలి, మనకు దప్పిక అవుతుంది, దాహం తీర్చుకోవాలి, మనం అలసిపోతున్నాము, మనకు నిద్ర కావాలి, మనకు అవసరతలు తీర్చుకోవడానికి డబ్బులు కావాలి. మెంటల్గా కూడా మనం ఒంటరితనాన్ని అనుభవిస్తున్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు ఎవరైనా మనల్ని ఓదార్చాలి, నన్ను ధైర్యపరచాలి, నన్ను బలపరచాలి, నాకు ఓదార్పు మాటలు చెప్పాలి అని మనము కోరుకుంటూ ఉంటాం. కానీ అవి మనకు దొరకనప్పుడు మనం ఏం చేస్తామంటే చాలా దుఃఖిస్తూ ఉంటాం. నాకు ఎవ్వరు లేరు అని అనుకుంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, ఎవరు చెయ్యి విడిచినా నేను నీ చెయ్యి విడవను, నేను నీకు తోడై ఉంటాను, యుగ సమాప్తి వరకు నేను నీకు తోడుగా ఉంటాను, యుగ యుగములు జీవించు దేవుడను నేనే, కనుక నేను నీతో కూడా ఉంటాను అని చెప్తున్నాను. కనుక ఆ మాటలు మనం చూసినట్లయితే ఆత్మకు విరోధముగా మనం చేసేటువంటి పనులు ఏవైనా కూడా శరీర సంబంధమైనటువంటి ఆ యొక్క కోరికలు మనం తీర్చుకుంటున్నాం. శరీరానికి కావలసినటువంటివన్నీ కూడా శరీరానికి మనం అందిస్తూ ఉన్నాం, శరీరాన్ని పోషించుకుంటున్నాం. కానీ అది ఆత్మకు విరోధమని మనం గ్రహించుకోవట్లేదు. ఆత్మకు కావాల్సింది ఏంటంటే దేవుని వాక్యం. అది ఆత్మకు ఆహారం. అది మనం ఇవ్వగలుగుతున్నామా? ఎంతవరకు మనం ఈ 40 రోజుల్లో వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం? ఈ లోక వార్తలు చెప్పుకోకుండా మనం ఈ లోక సంబంధమైన జీవితానికి దూరంగా మనం జీవిస్తున్నామా? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఎంతసేపు నేను ఉద్యోగం చేస్తున్నాను, నాకు ఇంట్లో పనులు ఉన్నాయి, నాకు తీరిక లేదు, నేను వాక్యాన్ని చదువుకోలేకపోతున్నాను, కానీ ఉపవాసం ఉన్నాను.
కానీ వాక్యాన్ని చదువుకోకుండా, ప్రార్థన చేయకుండా, సహవాసానికి రాకుండా నీవు ఉపవాసం చేసినా కూడా ఆ ఉపవాసంకి ఫలితం అనేది ఉండదు. కనుక చాలామంది బైబిల్ గ్రంథంలో ఒక ఉద్దేశం కొరకు వాళ్ళు ఉపవాసం ఉన్నప్పుడు దాన్ని వాళ్ళు జయించారు. దానియేలును మనం చూసినప్పుడు 70 వారముల యొక్క మర్మాన్ని తెలుపు ప్రభువా అని తనను తాను నిర్ణయించుకొని 21 రోజులు ఆయన ఉపవాసం ఉండడానికి ఇష్టపడ్డాడు. ఇష్టపడిన తర్వాత ఆ ప్రార్థన చేస్తున్నాడు, ఆహారం తీసుకోకుండా ఉన్నాడు. ఆయన కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ఆ మొదటి దినాన్నే ఆయనకి జవాబు వచ్చింది. కానీ మధ్యాకాశములో, ఆకాశ మండలంలో ఉన్నటువంటి ఆ దురాత్మలు, మరి అధిపతులు, వాళ్ళందరూ అడ్డగించి, దురాత్మలు అంటే ఈ లోకంలో యేసు ప్రభువుని అంగీకరించని వాళ్ళందరూ కూడా మరి దురాత్మల మధ్యాకాశంలో సాతాను స్వాధీనంలో ఉంటారు. వాళ్ళు ప్రార్థనలు అడ్డగిస్తూ ఉంటారు. కనుక దేవుని నుండి వచ్చే జవాబు రాకుండా 21 రోజులు ఆపారు. ఆపిన తర్వాత అప్పుడు మికాయేలు దూత పరలోకం నుండి వచ్చి ఆ దూతతో యుద్ధం చేసి ఆ దూతను క్రిందికి దానియేలు దగ్గరికి పంపారు. కనుక ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఉపవాసం ఉన్నప్పుడు మనం ఏదైనా ఒక అంశాన్ని కొరకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ అంశానికి జవాబు వచ్చే వరకు పట్టుదలగా మనం ప్రార్థన చేయాలి. మనం వాటన్నిటికీ దూరంగా ఉన్నప్పుడు, ఆయన ఆహారానికి దూరంగా ఉన్నాడు, ఆయన ఉద్యోగం చేసుకున్నాడు. మిగతా సమయంలో వచ్చి తూర్పు వైపున, యెరూషలేము వైపున మరి కిటికీలు తెరిచి బహిరంగంగా అందరు చూసేటట్లు ప్రార్థన చేశాడు. కనుక తన ప్రార్థనా జీవితాన్ని బట్టి, తన పట్టుదలను బట్టి దేవుడు ఆ మర్మాన్ని తెలపడానికి పరలోకంలో నుండి ఒక దూతను పంపాడు. కనుక ఈ రోజున మీరు ఉద్దేశంతో ఈ 40 దినాలు ఉపవాసం ఉంటున్నారు. కొందరు 7 రోజులు ఉండొచ్చు, కొందరు 10 రోజులు ఉండొచ్చు, దినానికి ఒక పూట ఉండొచ్చు, అది మీ ఇష్టం. కానీ యూ హ్యావ్ టు అచీవ్ సంథింగ్. నీ దగ్గర ఏదైనా ఆత్మీయమైనటువంటి వరము నువ్వు పొందుకోవాలి. దేని కొరకు నువ్వు ఉంటున్నావు? ఉపవాసం అలవాటుగా ఉంటున్నావా, ఆచార ప్రకారంగా ఉంటున్నావా అని మనం గమనించుకోవాలి. కనుక ఆత్మకు విరోధమైనది ఏది కూడా మనం చేయకుండా మనము జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉన్నది. కనుక ఈ యొక్క ఆత్మకు విరోధంగా శరీరం ఎప్పుడు పోరాడుతూ ఉంటుంది. ఆత్మేమో ఏం చెప్తుందండి? వాక్యాన్ని చదువుకోండి, ప్రార్థన చేసుకోండి, సహవాసానికి వెళ్ళండి అని. శరీరం ఏం చెప్తుంది? శరీరం సాతాను మాటలు విని నువ్వు వాక్యం చదవద్దు, నువ్వు అలసిపోయావు కదా, తర్వాత చేద్దులే, వద్దు అని మాత్రం చెప్పదండి సైతాన్. తర్వాత అని చెప్పి పోస్ట్పోన్, అది యూజ్ చేసేటువంటి మరి చాలా జ్ఞానం కలిగి యూజ్ చేసే పదం ఏంటంటే పోస్ట్పోన్మెంట్. తర్వాత చేస్తానులే, పడుకునే ముందు చేస్తానులే, లేదా భోజనం అయిన తర్వాత చేస్తానులే, అప్పుడు చేస్తానులే, ఇప్పుడు చేస్తానులే అని మనల్ని దాటించేస్తుంది అన్నమాట. కనుక ఆత్మ మనల్ని బలపరిచినప్పుడు శరీర క్రియలను, శరీర ఆశలను మనం జయించగలగాలి. కనుక ఆత్మను బలపరుచుకునేటువంటి దినాలు ఇవి. కనుక శరీరాశలకు దూరంగా ఉండేటువంటి సమయం ఇది. అది మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక శరీరాశ అనేటువంటి మాటకి మొదటి యోహాను పత్రికలో 2వ అధ్యాయంలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే చెప్పండి. లోకంలో ఉన్నదంతా కూడా నేత్రాశ, శరీరాశ, మనం ఏది చూసినా అది కావాలనుకుంటాం. అందుకనే మనం ఆ ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలంట? మన తలుపు మనం వేసుకొని గదికి నువ్వు ఒంటరిగా ప్రార్థన చేసుకోవాలి. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నీ హృదయం అనేటువంటి తలుపు వేసుకొని దేవునికి మాత్రమే నువ్వు స్తుతులు చెల్లించాలి. అటు ఇటు చూసి వాళ్ళు వచ్చారా, వీళ్ళు వచ్చారా, వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు, ఇక్కడ కూర్చున్నారా అని మనము చూడాల్సిన అవసరం లేదు. కానీ నీ హృదయము దేవునికి సమీపంగా రావాలి. దేవునితో నీకు కనెక్షన్ ఉండాలి. దేవునితో నీకు కనెక్షన్ ఉండాలి. 2 రైలు పట్టాల మీద ట్రైన్ పోతూ ఉంటుందండి. కొంత దూరం పోయినాక అక్కడ రైలు పట్టాలు కనబడవు. ఆ ట్రైన్ ఏమవుతుంది? పడిపోతుంది, యాక్సిడెంట్ అవుతుంది కదా.
కనుక మనం కూడా సరి అయిన రీతిలో దేవుణ్ణి మనం చేరుకునేటువంటి ఆ యొక్క పట్టాల మీద సరిగ్గా వెళ్ళాలి. అటు ఇటు చూసామా, లేదా మన యొక్క ఆత్మీయ జీవితానికి ఏదైనా ఇంటరప్షన్ జరిగిందా, మన ఆత్మీయ జీవితాన్ని కోల్పోతాం, మంచి సాక్ష్య జీవితాన్ని మనం కోల్పోతాం. కనుక వీటన్నిటికీ విరోధంగా ఉన్నటువంటి ఈ శరీర క్రియలకు మనం దూరంగా ఉండాలి, విసర్జించాలి, వాటిని నాకొద్దు అని అనుకోవాలి. కనుక అది చాలా కష్టమైనటువంటి పని. ఈ రోజుల్లో పిల్లలు, యవనస్తులు, మరి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, వీ హ్యావ్ టు ఫాలో ద సొసైటీ, వీ హ్యావ్ టు ఫాలో అవర్ రూల్స్. మరి ఆఫీస్లో ఏం చెప్తున్నారో, ఆఫీస్లో కొలీగ్స్ ఏ విధంగా ఉన్నారో మేము కూడా ఆ విధంగా ఉండాలి అని చెప్పుకుంటున్నారు. లేకపోతే స్టాండర్డ్ ఉండదు, లేదా మాకు చిన్న చూపు చూస్తారు అని అనుకుంటున్నారు. కానీ దేవునికి విరోధమైనది, ఆత్మకు విరోధమైనది ఏది మనము చేయకుండా జాగ్రత్త పడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 3 వరకు మనం చూసినట్లయితే అక్కడ ప్రభువు చెప్తున్నటువంటి మాట మరి పేతురు రాసినటువంటి పత్రికలో ఉంది. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నేడలా సమస్త దుష్టత్వమును, ఆ దుష్టత్వము అనేటువంటి మాట పదే పదే వాడబడింది బైబిల్ గ్రంథంలో. కనుక ఆ దుష్టత్వము ఏంటో ఇక్కడ చెప్తూ ఉన్నాడు. సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలకు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. పాలను అంటే దేవుని వాక్యము. దేవుని వాక్యము ఆత్మీయమైనటువంటి ఆహారము, మన ఆత్మకు కావలసినటువంటి ఆహారం అది. కనుక శరీరాన్ని పోషించుకోవడానికి మనం అనేక విధములైనటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటాం. డాక్టర్ ఏది చెప్తే, మరి అడ్వర్టైజ్మెంట్లో ఏవి వస్తే, ఏవి పోషకాహారాలు, ఏవి స్పెషల్ న్యూట్రియంట్స్ ఉంటాయో అవన్నిటిని మనం తీసుకుంటాం. ఎందుకు? శరీరాన్ని పోషించుకోవడానికి. కానీ ఆత్మను పోషించుకోవడానికి నువ్వు ఏ ప్రయత్నం చేస్తున్నావు? ఏవైనా చదువుతున్నావా? బైబిల్ చదువుతున్నావా? పత్రికలు ఏవైనా క్రైస్తవ మ్యాగజైన్స్ చదువుతున్నావా? లేదా టీవీలో వచ్చేటువంటి క్రైస్తవ ప్రోగ్రామ్స్ చూస్తున్నావా? లేదా సినిమాలు, సీరియళ్ళు చూస్తున్నావా? నీ ఆత్మను నీవు పోషించుకోవడానికి సీరియళ్ళు, సినిమాలు పనికిరావు. అది ఏమాత్రం, అది కొద్దిసేపే మన హృదయంలో ఉంటాయి, అవి మర్చిపోతాం. కానీ దేవుని వాక్యము మన హృదయంలో దేవుడు ముద్రిస్తాడు. కాబట్టి ఆ వాక్యాన్ని మనము అపేక్షించాలి. కనుక ఇక్కడ పేతురు పత్రికలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైనటువంటి దూషణ మాటలను, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, ఇవన్నీ కూడా మనం విసర్జించాలి, మానుకోవాలి. అవి నాలో ఉండకూడదు అని మనం అనుకోవాలి. కనుక ఇవన్నీ మనం పెట్టుకొని ఉపవాసం ఉన్నా కూడా ఆ ఉపవాసము చెల్లదు, దేవుని దృష్టిలో అది అంగీకరించబడదు. కనుక మనం ఏ విధంగా ఉపవాసం ఉంటున్నాం, ఏ విధంగా నా ఆత్మను నేను అభివృద్ధి చేసుకుంటున్నాను, ఆత్మలో నేను ఏ విధంగా వర్ధిల్లుతున్నాను అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించుకోవాలి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకల విధమైన దుష్టత్వము మీరు మళ్ళీ చెప్తున్నాడు దుష్టత్వం అని. కీడైనది, ఇతరులను నొప్పించేది, ఇతరులను దుఃఖపరిచేది, ఇతరులను డబ్బు విషయంలో నష్టపరిచేది. కనుక ఆ విధంగా మనం ఏదైనా కూడా ఇతరులకు హాని చేసేది ఏదైనా కూడా అది దుష్టత్వం కింద లెక్క. నాకు నేను ఎప్పుడు కీడు చేసుకోను. వ్యక్తిగతంగా మనం కీడు చేసుకుంటామా? చేసుకోం. కానీ ఇతరులకు మాత్రమే కీడు చేస్తాం, ఇతరులకు మాత్రమే దుఃఖపెడతాం, ఇతరులకు మాత్రమే నష్టం కలిగిస్తాం. నాకు లాభం కావాలి కానీ ఇతరులకు నష్టమైనా పర్వాలేదు అనుకుంటాం. కానీ అవన్నీ కూడా
మన దృష్టిలో ఉండకూడదు, మన ఆలోచనలో ఉండకూడదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక వాటన్నిటిని కూడా మనము విసర్జించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ విధంగా చూసినట్లయితే 2వ తెస్సలోనిక పత్రికలో 3వ అధ్యాయం 6వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంది, సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలి. మనం అక్రమంగా నడుచుకునే వారి దగ్గర నుండి మనం ఏం చేయాలి? తొలగిపోవాలి. వాళ్ళు చేర్చుకోకూడదు, వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఆ పైన తెస్సలోనిక పత్రికలో మనం చదివాం. కనుక ఆ విధంగా మనము వాటికి దూరంగా ఉండాలి, తొలగిపోవాలి. అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పాలి. కనుక ఒకవేళ నేను చాలాసార్లు చెప్పిన మాట ఏంటంటే, మరి టీచర్స్ కానీ కాలేజ్లో లెక్చరర్స్ కానీ పిల్లలు ఎప్పుడైనా ఆన్సర్స్ రాసినప్పుడు ఆ తప్పు ఆన్సర్ మీద టిక్కు కొట్టారనుకోండి, ఏమనుకుంటారు పిల్లలు? అది కరెక్టే అనుకుంటారు. స్పెల్లింగ్ తప్పు రాశారనుకోండి, కరెక్ట్ కొట్టారనుకోండి టీచర్, పిల్లలు ఏమనుకుంటారు? నేను రాసిందే కరెక్ట్, మా టీచరే కరెక్ట్. ఇంట్లో అమ్మలు చెప్పినా ఈనరు, ట్యూషన్ మాస్టర్లు చెప్పినా ఈనరు, ఇంకా మా టీచరే చెప్పింది, టిక్కు కొట్టింది కాబట్టి కరెక్ట్. అది మనం టిక్కులు కొట్టుకుంటూ పోతూ ఉంటాం, మనదే కరెక్ట్ అనుకుంటాం. కానీ దేవుని వాక్యంతో మనం సరిచూసుకున్నప్పుడు మనం ఎక్కడ తప్పిపోతున్నామో దేవుడు ఆత్మ ద్వారా, వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. కనుక అక్రమముగా నడుచుకుని వారి నుండి మనము దూరం అవ్వాలి, తొలగిపోవాలి. ఆ విధంగా మనం చూసినట్లయితే 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 5 వచనాల వరకు నేను చదువుతాను. అంచెదినములలో అపాయకరమైన కాలములు వచ్చుననే తెలుసుకొను. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రులు, క్రూరులు, సద్ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము అనే దానికి అర్థం కూడా ఏంటంటే దూరంగా ఉండాలి. కనుక చాలా విషయాలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మరి ఈ తిమోతికి హెచ్చరిస్తూ పౌలు రాసినటువంటి ఈ పత్రికలో తిమోతిని హెచ్చరిస్తున్నాడు. కనుక వీటన్నిటికీ నువ్వు దూరంగా ఉండు. మనం దూరంగా ఉంటున్నామా? వాళ్ళని ప్రేమిస్తున్నాం, వాళ్ళని కౌగలిస్తున్నాం, వాళ్ళని గద్దించము, వాళ్ళు ఏం చేసినా సరే ఓకే అనుకుంటాం అంటే వాళ్ళని మనసు కష్టపెట్టద్దు. మనం ప్రేమిస్తున్నామని చూపించాలి. అది కాదు దేవుడు అడుగు, బుద్ధి చెప్పమని చెప్తోంది. కనుక మనము వీటన్నిటికీ విముఖులమై ఉండాలి. విముఖుడవై ఉండుము, దూరంగా ఉండుము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విధంగా మనం చూసినట్లయితే మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగము కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనం అందరికీ వచ్చినటువంటి మాట కదా. దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకూడదు. ఏదో దుష్టులు ఏదో మనకు ఆలోచన చెప్పిందంటే అది సరి అయిందా కాదా అని మనము గ్రహించుకోవాలి. పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుంటు చోట కూర్చుండక, ఈ 3 మనం అవాయిడ్ చేయాలి. ఇవన్నీ అవాయిడ్ చేస్తేనే దివారాత్రములో దేవుని వాక్యమందు ధ్యానం చేసుకుంటూ ధన్యులంగా కాగలుగుతాం. కనుక మనం ఇవన్నీ అపహాసకులతో కూర్చుంటున్నాం కదా, జోక్స్ వేసుకుంటూ ఉంటాం, పరిహాసం చేసుకుంటూ ఉంటాం. ఈ విధంగా మరి ఇతరులతో మనం ఏ విధంగా మాట్లాడుతున్నాం అనే విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోం. ఏదో జోక్ అన్నానులే అని అంటాం, తర్వాత
మన మాటలు జాగ్రత్తగా రావాలి. నీ నోటిని కాచుకొను అని ఉంది. ఇది నీ పెదవులను కాచుకోమంటుంది. బుద్ధిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కమునుంచుకొందును అనుకుంటుని అన్నాడు. అంటే ఏంటి? నా నోరు మూసుకొని నేను ఉంటాను. బుద్ధిహీనులు నా దగ్గర ఉన్నప్పుడు. బుద్ధిహీనులతో మనం మాట్లాడలేము, మూర్ఖులతో మనం మాట్లాడలేము. వాళ్ళు ఏదంటే అదే. కనుక ఆ విధంగా మనం ఉండకుండా జ్ఞానము కలిగినట్లుగా మనము ప్రవర్తించాలి. వీటన్నిటికీ మనము దూరంగా ఉండాలి. కనుక అక్కడ చెప్తున్నటువంటి మాట 2 తిమోతి పత్రికలో చెప్తున్నటువంటి 2వ అధ్యాయము, 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 22-23 వచనాలు నేను చదువుతున్నాను. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. ఇక్కడ యవనస్తులకు చెప్తున్నటువంటి మాట. యవనస్తులు ఏం చేయాలంటండి? యవనేచ్ఛల నుండి పారిపోవాలి, టెంప్టేషన్స్ నుండి పారిపోవాలి. ఎవరైనా నిన్ను ప్రేరేపించి అక్కడ మనం తాగుదాము, లేదా దొంగతనానికి వెళ్దాము, అక్కడ ఎంజాయ్ చేద్దాము, లేదా ఇక్కడ పరిహాసం ఆడుకుందాం, లేదా క్లబ్కి వెళ్దాము, నైట్ షోలకు వెళ్దాము, లేదా తాగుతాము, సిగరెట్ తాగుతాము అని నిన్ను ప్రేరేపిస్తే వాటికి నువ్వు దూరంగా ఉండాలి. యవ్వనేచ్ఛల నుండి నీవు పారిపోవాలి. యవ్వనంలో అనేకమైనటువంటి శారీరకమైనటువంటి ఆకర్షణలు, శారీరకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. కానీ వాటన్నిటినీ ఎవరికి వారే యవనస్తులు కంట్రోల్లో ఉంచుకోవాలి, మితములో ఉండాలి అన్నిట్లో. కనుక ఇక్కడ చెప్తున్నటువంటి మాట 22వ వచనం, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. దాన్ని విని వెంటాడాలి. సమాధానాన్ని, ప్రేమను, విశ్వాసాన్ని, ప్రార్థన ఇవన్నీ కూడా నీకు కలిగి ఉన్నప్పుడు ప్రతి శోధనను మనము జయించగలుగుతాం. ప్రతి శోధనను మనము జయించగలుగుతాం. కనుక ఏదైనా నేను శోధింపబడ్డాను, దేవుడు నన్ను శోధించాడు అని అనుకోవడానికి లేదు. దేవుడు ఎప్పుడు ఎవరిని కూడా శోధించడు. ఆ శోధన అంతా కూడా ఎవరి వలన కలుగుతుంది? శోధకుడు అనే ఒకడు ఉన్నాడు. వాడి మాటలకు మనం లోనైపోయినప్పుడు మనం శోధించబడతాం. కనుక అటువంటిది ఏది లేకుండా మనము శోధనకు గురి కాకుండా మనం ఎప్పుడు వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటే అప్పుడు ఆ వాక్యమే మనల్ని భద్రపరుస్తుంది. 119వ కీర్తనలో చెప్తున్నట్లుగా, మరి నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నానంట. కనుక వాక్యం ఉన్నప్పుడు నువ్వు పాపం చేయలేవు. నువ్వు వాక్యం నీ హృదయంలో ఉంటే నువ్వు దుష్టత్వంగా ప్రవర్తించలేవు, నువ్వు బలాత్కారము చేయలేవు, నువ్వు చెడు కార్యాలు చేయలేవు, చెడుతనంతో నిండి ఉండలేవు, దూషణ మాటలు నీకు రావు. కనుక ఆ విధంగా దేవుని వాక్యాన్ని నీ హృదయంలో నింపుకోవాలి. సామెతల గ్రంథంలో ఇంకో మాట ఉంది, 4వ అధ్యాయం 27వ వచనంలో, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము. ఏం చేయాలంటండి? పాదాలని తొలగించుకోవాలంట. నోటిని దుర్భాషలాడకుండా కాపాడుకోవాలి. మరి నేను ఏది చూడకూడదో, దేవునికి ఏది ఇష్టం లేదో నా కళ్ళను ఆ యొక్క దుష్టత్వం నుండి దూరపరచుకోవాలి. దుష్ట కార్యములు చేయకుండా నా చేతులను కాపాడుకోవాలి, నా పాదాలని కాపాడుకోవాలి. కొందరు ఏదైనా చెడు కార్యాన్ని చేయాలంటే పరుగులెత్తుకుంటూ వెళ్తారు, అర్ధరాత్రి అయినా వెళ్ళిపోతారు, చూడరు, అది అయిపోవాలి అప్పుడే. కనుక దుష్ట కార్యాలన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయండి? చీకట్లో జరుగుతాయి. దొంగతనం కానీ, వ్యభిచారం కానీ, పాపం కానీ, ఏది అన్యాయం కానీ ఏది జరిగినా చీకట్లో జరుగుతాయి. కనుక పగలు వారం అని దేవుని వాక్యం చెప్పి, మనం పగటి వారమే. పగలు ఏ విధంగా ఉన్నామో పగలు పనులు చేసుకోవాలి. మనం రాత్రి వారం కాదు రాత్రి పనులు చేసుకోవడానికి. దేవుడు రాత్రి పగలు ఎందుకు పెట్టాడు? మనం రాత్రి పండుకోవాలని పెట్టుకోండి. కానీ ఆ రాత్రిని కూడా విడవకుండా మనం పనులు చేసుకుంటూ ఉంటాం. కనుక ప్రతి విధమైనటువంటి కీడుకు నీవు దూరంగా ఉండాలి. ఆ మాటను మరొకసారి మనం చదువుకుందాం. చూడండి, 2వ తెస్సలోనిక పత్రికలో ఆ మాటను మనం చదువుకొని మనం ముగించుకుందాం.
22వ వచనం, 5వ అధ్యాయం 22వ వచనం. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. కనుక ఏ కీడు నీలో ఉంది అది నువ్వు గ్రహించుకోవాలి, దానికి దూరంగా ఉండాలి. ఏదైతే నీకు దేవునికి అడ్డంగా ఉందో అది నువ్వు దూరపరచుకోవాలి. దేవునికి ప్రార్థన చేయకుండా నీకు ఏదైనా ఆటంకంగా ఉంటే దానికి దూరంగా ఉండాలి. ఎక్కడైతే నువ్వు సహవాసానికి రాలేకపోతున్నావో, ఏదైతే నీకు అభ్యంతరకరంగా ఉందో దాన్ని తొలగించుకోవాలి. కనుక ఈ విధంగా ప్రతి కీడునకు మనం దూరంగా ఉండి ఆత్మీయంగా వాక్యంలో సహవాసంలో మనం ఎదగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఉపవాస దినాల్లో ఉపవాసం ఉన్నవాళ్ళు, ఉపవాస దినాల్లో ప్రార్థనలకు వస్తున్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘములో మీరు ఆత్మీయంగా ఎదగాలని, మీరు ఆత్మీయంగా వర్ధిల్లాలని నేను కోరుకుంటూ ఉన్నాను. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని ఈ వాక్యాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు. నీ వాక్యాన్ని ప్రభా నీ గొప్ప చేసుకున్నందుకు నీకు స్తోత్రాలు. ప్రతి హృదయంలో ఈ వాక్యాన్ని ముద్రించండి, ఫలింప చేయండి నాయన తండ్రి. ఈ వాక్యానికి వారు లోబడే స్వభావాన్ని వారికి అనుగ్రహించండి. నన్ను కూడా మీ శిలువ చాటును మరుగుపరుచుకొని నన్ను ఒక సాధనంగా మీరు వాడుకున్నందుకై మీకు స్తుతులు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.